సార్ నమస్తే సార్. నమస్కారం అండి. సో రీసెంట్గా సోషల్ మీడియాలో కోవా బన్ ఒక ఇష్యూ అనేది చాలా కాంట్రవర్సీ జరుగుతుంది. అయితే కొంతమంది అన్యమతస్థులు హిందువుల మీద కుట్రతోని ఈ విధంగా అమ్ముతున్నారు వాటిని రోడ్లపైన తక్కువ ధరలకు అని చెప్పేసి ఇది ఈ విధంగా పోర్ట్రేట్ అవుతుంది. అంటే దీనిపైన మీ ఒపీనియన్ ఏంటి? కాదు, హిందువులు ఒక్కరే తినరు కదా. ఇప్పుడు కోవా బన్ అమ్మేటప్పుడు వీధుల్లో అమ్ముతున్నారు, పార్కుల దగ్గర అమ్ముతున్నారు, రోడ్ల మీద అమ్ముతున్నారు. అవి ఎక్కువగా మరి ముస్లిం వాళ్ళే ఎక్కువగా ఈ వ్యాపారంలో ఉన్నారు నాకు తెలిసి. కాబట్టి దీని మీద ఏదైనా కుట్ర జరుగుతుందా అని చెప్పేసి అందరూ అంటున్నారు. ఈ అమ్మేవాళ్ళంతా కూడా దిగువ తరగతి కుటుంబాల్లో ఉన్నటువంటి ముస్లింలే. ఇప్పుడు వాస్తవంగా వాళ్ళు కుట్ర చేయాలంటే పెద్ద పెద్ద స్టార్ హోటల్స్, పెద్ద పెద్ద వాళ్ళు చేసే అవకాశం ఉంటుంది తప్ప చిన్న చిన్న వాళ్ళు కుట్ర చేసే అంత అవకాశం ఉండదేమో అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు ఈ లెక్క ప్రకారం చూస్తే పెద్ద పెద్ద రెస్టారెంట్లు అరేబియన్ మంది అని చెప్పేసి అంటే ఇవి కూడా వాళ్ళే పెడతారు. సో అక్కడికి వెళ్ళి కూడా అందరు కూడా తింటూ ఉంటారు. మరి అక్కడ లేని కుట్ర ఇక్కడే జరుగుతుందని అంటారా? అదేం లేదండి, కావాలని కొంతమంది ఇలా మాట్లాడుతున్నారేమో తెలియదు. కానీ నాకైతే ఈ దిగువ తరగతి ఉన్నటువంటి ఈ ముస్లిమ్స్ ఈ అమ్ముతున్న కారణంగా దానిపైన ఏదైనా కుట్ర ఉందా, అన్నీ వాళ్ళే అమ్ముతున్నారు ఈ వ్యాపారం అని చెప్పి అనుమానం ఉన్నది. అనుమానాన్ని నివృత్తి చేసుకోవడానికి ప్రభుత్వం మనకు లీగల్గా ఆశ్రయించే అవకాశం ఉంది. మ్యాన్ హ్యాండ్లింగ్ చేయడం, వాళ్ళని బెదిరించడం, బూతులు తిట్టడం ఇలాంటివి చేయకూడదు. ఎందుకంటే మనది సెక్యులర్ దేశం. మన దేశంలో అందరూ ఉండాలి, అందరూ బాగుండాలి, అందరూ సమైక్యతగా ఉండాలి. ఎందుకంటే దేశం బలంగా ఉండాలంటే ప్రతి సమాజం కూడా బలంగా ఉండాలి. వాళ్ళ మీద ఏదైనా అనుమానం ఉంటే సీక్రెట్గా చేసేటటువంటి మన సంస్థలు చాలా ఉన్నాయి. వాళ్ళేమంత తేలిగ్గా వదిలిపెట్టరు. కాబట్టి చిన్న చిన్న వాళ్ళ మీద, చిన్న వ్యాపారస్తుల మీద మన జులుం చూపించకుండా ఏదైనా మీకు అనుమానం ఉన్నట్లయితే ఖచ్చితంగా పోలీసు వారిని కానీ తదుపరి సంస్థలను కానీ ఆశ్రయించడం శ్రేయస్కరం తప్ప ఇలాగా అభాగ్యులు, అనామకులు ఏదో కొద్ది వ్యాపారాలు చేసుకునే వాళ్ళ మీద మన జులుం చూపిస్తే మన ఫ్యూచర్లో మన వర్గాలన్నీ కూడా ఇబ్బందుల్లో పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాంటివి చేయొద్దని చెప్పి మా మనవి. ఖచ్చితంగా ఏదైనా మీకు అనుమానం ఉంది, ఫలానా వ్యాపారస్తులు ఈ రకంగా ఏదైనా ప్రాబ్లం చేస్తున్నారేమో, హిందువులపై కుట్ర చేస్తున్నారేమో, ఎందుకంటే ప్రతి ఉగ్రవాది ముస్లింగా ఉన్నాడు కాబట్టి అనుమానాలు కొంచెం రేకెత్తించడం కూడా సహజమే. వారిని మనం ఏమనలేం. కానీ అలాంటి నివృత్తి చేసుకోవడానికి చాలా మార్గాలు ఉన్నాయి. అంతే తప్ప ఇష్టానుసారంగా వాళ్ళ మీద పడి దౌర్జన్యం చేసి దుర్మార్గం చేసే కంటే కూడా మనం సామరస్యంగా ఇన్ని మార్గాలు ఉన్నప్పుడు వారిని ఆచరించడం బెస్ట్. వారు చేస్తున్నది మంచా చెడా, కావాలని ఏదైనా చేస్తున్నారా, ఇలా హిందువులపై ఏదైనా ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేస్తున్నారా, కొంతమంది పిల్లలు పుట్టకుండా చేయాలనే ఉద్దేశం అంటే హిందువులు ఒక్కరే తింటలేదు, అన్ని మతాల వారు, అన్ని కులాల వారు తింటున్నారు. కాబట్టి దీనిపై అనుమానం ఉంటే నివృత్తి చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి ముఖ్య కారణం ఏంటంటే మైసమ్మ గుడి దగ్గర ఆ జాతరలో ఇది తీసుకురావడం అండి. మేడారం జాతరలో అక్కడ చేయకుండా ఉంటే సరిపోయేది. అక్కడ చేయడం వల్లనే ఇది మత ప్రాతిపదికన అని చెప్పేసి తీసుకుంటున్నారు. మత ప్రాతిపదికన అని చెప్పేసి ఏం లేదండి. సిటీలో చూసినా, విలేజెస్ దగ్గర చూసినా, ఒక కూడల దగ్గర చూసినా వీళ్ళు అనేది అమ్ముతూనే ఉన్నారు. అంటే కొనేవాళ్ళు కానీ అమ్మేవాళ్ళు కానీ ఒక మతం వాళ్ళు అని చెప్పేసి ఏం లేదు, ఎవరైనా అమ్ముతున్నారు. కాకపోతే ఆ అమ్మే వాళ్ళకు అందులో సగం మందికి తెలియదు ఇందులో కల్తీ ఉంటుందని చెప్పేసి. మనం కూడా క్లియర్గా ఆలోచించాల్సింది ఒకటేనండి, 10 రూపాయలకు అనేది ఏ వస్తువు రావడం లేదు ఈ టైంలో. అది మీకు బన్ను కోవాతో పాటు ఇస్తున్నారంటే మీరు కూడా ఆలోచించాలి. దానికి సిద్ధపడే మీరు కొనుక్కునేటట్టు ఉండాలి. మీరు దాన్ని అరగా తీసుకోగలుగుతారంటేనే కొనాలి. అంతేగాని దీంట్లో కల్తీ ఉంటుందని చెప్పి కొన్న తర్వాత బాధపడడం కాదు. మీరు తినాలి అనుకుంటే మంచి హోటల్కి వెళ్ళండి. అలా అని చెప్పేసి మంచి హోటల్ కూడా మంచి ఇస్తున్నాయంటే దాంట్లో కూడా వాళ్ళు ఫ్రీజింగ్ చేసిన ఐటమ్స్ ఇస్తున్నారు. మరి వాటి గురించి కూడా ఆలోచించాలి కదా. ఎక్కడికి పోయినా కూడా మనకి ఇది అనేది కల్తీ అనేది ఖచ్చితంగా కలుస్తూనే ఉన్నది. సో కల్తీ గురించి అని చెప్పి చిన్న పెద్ద అనేది కాకుండా ఎక్కడున్నా కూడా, నేను ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలనుకుంటున్నాను. కల్తీ కాదు, ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే ఒకటి పాన్ పరాగ్ అని చెప్పేసి ఉంది. దానికి 3 బాలీవుడ్ హీరోలు ఉన్నారు. వాళ్ళకి ఏ రకంగా పేమెంట్స్ ఇచ్చి ఉంటారు. పాన్ పరాగు ఏ రకంగా చూసుకున్నా కూడా మన శరీరానికి హాని చేసేది. దాంట్లో కల్తీ అనేది కాదు, మొత్తానికి వేస్ట్. అది అటెంప్ట్ మర్డర్ కేసులు ఉన్నాయి, చంపేస్తున్నారు దారుణంగా. ఇవన్నీ పట్టించుకోరే. ఒక 10 రూపాయల బండి అమ్ముకుందని పట్టించుకొని అతను వైరల్ చేసి, అతను ఫేమస్ చేసి, దొంగతనం చేసి, నలంచనం చేసిందా? ఏం చేసింది ఆయన? 10 రూపాయల బండి అమ్మిండు. దానికి మీరు ఎందుకు రచరచ చేసి వైరల్ చేసి మీడియా వాళ్ళు? అరే అది ఏ టీవీలో చూసినా, ఏడ చూసినా అదే వస్తుంది. అరే 10 రూపాయల బండి ఆయన ఏడ్చుకుంటూ దాన్ని ఏఐ కూడా వేసి, దానికి ఏఐ వేసిరు. ఆ చిన్నపిల్లలు తినిపిస్తున్నారు, ఊర్లలో తినిపిస్తున్నారు. అరే ఏడుస్తున్నారు. అది ఆయన ఏం చెప్పాలో అర్థం కావట్లేదు అసలు. అది అరే ఆయన మొన్న రాజకీయ నాయకులు ఇళ్ళల్లో 100
కిలోల బంగారం దాచుకుంటారు, అది ఎవరు బయటకు రాదా? అది పట్టించుకోరు. చూడండి మొన్న మొయినాబాద్లో చంపేసారంట, అది చూసిరా? అది పట్టించుకోరు. ఇవన్నీ బయటికి రావా? ఏం మనుషులండి మీరు, అర్థం కాకుండా. మన పబ్లిక్ అట్నే ఉన్నారు, వాళ్ళు అట్నే ఉన్నారు. అలా ఇప్పుడు చాలా మంది జనాలు ఏమంటున్నారంటే, ఇప్పుడు చిన్న చిన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు మైకులు పెడతారు, అడుగుతారు, కానీ పెద్ద పెద్ద రెస్టారెంట్లో ఇంకా వారం రోజులు ఫుడ్ కూడా ఫ్రిడ్జ్లలో పెట్టి అమ్ముతారు, వాళ్ళని ఎందుకు అడగరని చెప్పేసి ప్రశ్నిస్తారు. అదే అవునన్న, ఒకటే చెప్తున్నా, మీడియా వాళ్ళకి అందరికి చెప్తున్నాను స్పెషల్గా, మీరు ఆ రోడ్డు మీద అమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇది ఎక్స్పైర్ అయిందా లేదా అని చెప్పేసి ఆయన ఏమన్నాడని చెప్పేసి ఆయన దగ్గరకు అడుగుతారా? అరే రెస్టారెంట్లల్లో చూడండి, ఒక్కొక్క ఫుడ్ చికెన్ 1 వీక్ 2 వీక్స్ కుళ్ళిపోయిన చికెన్, దానికి కలర్లు వేసి ఫ్రై చేసి మసాలాలు వేసి స్మెల్ రాకుండా దాన్ని మనకే పెడుతున్నారు. ఇవి పట్టించుకోరు మీరు ఎవరు. ఆడ 10 రూపాయలు బండ మీద దానికి పట్టించుకొని అడగాల. కట్టలు కట్టుకుంటున్నామని చెప్పేసి ఎంతమంది బయటకు వచ్చారు. మరి అదే మా వైన్ షాపులు బంద్ చేయించచ్చు కదా. వైన్ షాపుల విషయంలో ఎందుకు బయటికి రావట్లేదు, ఎందుకు మాట్లాడట్లేదు? ఎందుకంటే వాడు 100-50 సంపాదించుకుంటాడు, వీక్ పర్సెంట్ కాబట్టి వాడి గురించి ఏది మాట్లాడి నడుస్తుంది. ఎందుకంటే వాడు కేసులు పెట్టలేడు, కేసుల చుట్టూ వాడు తిరగలేడు. అదే గట్టని కడుకోమను అని ధైర్యం ఉంటే గట్టని కడుకోమ్మను, పోలేడు వాడు, పోయేంత ధైర్యం లేదు వానికి. రాజకీయ నాయకులు ఎంతమంది వైన్ షాపులు నడిపిస్తున్నారు, పొమ్మను. ప్రతి టీవీలో కానీ సోషల్ మీడియాలో కానీ ఏ సినిమా థియేటర్కో మద్యము ఏంటంటారు, ఆల్కహాల్ అంటే తాగొద్దంట. మరి వైన్ షాపులు మూపియచ్చు కదా, సిగరెట్లు మూపియచ్చుగా, గంజాయి తాగుతో పట్టియచ్చుగా, డ్రగ్స్ అమ్ముతో పట్టియచ్చు కదా, వ్యభిచారం కొంపలతో పట్టియచ్చు మీడియా ఛానల్ వాడు. అట్లాంటివి అవసరం లేదు వానికి. ఎందుకంటే వాడు తిరిగి వాడు అనలేడు కదా, వాడు 10-20 రూపాయలు వ్యాపారం చేసుకుంటాను మీద వాడు ఏడుస్తున్నారు. మేడం ఇప్పుడు కోవబన్ అనేది ఇప్పుడు కొత్తగా వచ్చింది కాదు, చాలా సంవత్సరాల నుంచి ఉంది. నేను ఊటకు ముందు నుంచి ఉంది. ఇప్పుడే ఎందుకు ఇట్లా కొత్తగా ఇష్యూలు క్రియేట్ చేస్తున్నారు అనుకో? ఇష్యూ ఏం లేదు, వానికి ఎక్కడ ఏం దొరకలేదు, అది ఒకటి దొరికించుకున్నా అంతే. ఇష్యూ ఏముందాడా? నేను ఊటకు ముందు నుంచి ఉంది, నాకు ఇప్పుడు 30 సంవత్సరాలు, నేను ఊటకు ముందు నుంచి ఉంది. మరి అప్పుడు ఎందుకు రాలేదు? వేరే మతం వాళ్ళు అక్కడ అమ్ముతున్నారు అని చెప్పేసి చేస్తాడని అనుకోవచ్చు అన్న. నేను అదే చెప్తున్నా కదా, మతం అంటున్నారు కదా, మనం కూడా దర్గాకు పోవద్దు, పోవాల్సిన అవసరం లేదు. మనం వాడు బతుకుతున్నాడు, వాని పిల్లల్ని పోషించుకుంటున్నాడు, మరి వాని పోషణ అయితే మీరు చూపియండి. మత కల్లోలం పెట్టేది మీరు. నిజంగా సనాతన ధర్మాన్ని కాపాడుతున్నారు అని వ్యాపారాలు చేసుకుంటున్నారు. హిందూ గుళ్ళని గుల్లబెట్టినప్పుడు ఏమైపోతున్నారు వీళ్ళంతా? ఆ రోజు వచ్చి మాట్లాడట్లేదు. నేను ఒక కృష్ణని అని చెప్తున్నా, సనాతన ధర్మాన్ని కాపాడేటోడు అంటే నిజంగా సనాతన ధర్మాన్ని కాపాడే హిందూ ముస్లిం మధ్యలో లొల్లిలు పెట్టేటోడు కాదు. సాత్వికంతో సమాధానం చెప్పాలి, అప్పుడు ఎవడన్నా ఒప్పుకుంటాడు. బ్రో ఇప్పుడు మనం బిర్యానీ హోటల్కి పోయినప్పుడు బిర్యానీ తింటున్నాము, ఎవడు వండుతున్నాడో ఏమైనా చూస్తున్నామా? అంటే ఇక్కడ ఒక మనిషి కనబడుతున్నాడు కదా అని చెప్పేసి, అతని పేరు చెప్పాడు కదా అని చెప్పేసి ఈ మత కల్లోహాలు పెడుతున్నారు. నిజంగా ఆ ఛానల్ నేను కూడా ఓపెన్ చేశాను బ్రో, తేజస్వి న్యూస్. నిజంగా బ్రో దాంట్లో మొత్తం రోతా ఉంది బ్రో. ఆ యాంకర్ అమ్మాయి అని చెప్పారు, మరి అమ్మాయి గురించి తర్వాత మాట్లాడదాము. ఇంకోటి ఏంటంటే ఏంటది తేజస్వి న్యూస్, దాని గురించి మాట్లాడతాను బ్రో. నిజంగా అన్న మీరు న్యూస్ కవర్ చేస్తున్నారా, లేకుంటే మత కలహాలు పెడుతున్నారా, లేకుంటే ఇంకేం చేస్తున్నారన్న నాకు అర్థమవుతలేదు. పాపం ఎవడో చిరు వ్యాపారి తరగంతుడు తను ఒక వ్యాపారం పెట్టుకున్నాడు. అంటే ఇప్పుడు మనం పోయి ఎక్కడైనా వ్యాపారం పెట్టుకున్నాం అనుకో, అది ముస్లింలు వచ్చి తిన్నారనుకో, ఇప్పుడు వాళ్ళు మన మీద అట్లా రివర్స్ అవ్వచ్చా? హిందూ ముస్లిం బాయ్ అని మనమే చెప్తాము, మళ్ళీ హిందూ ముస్లింల మధ్య గొడవలు కూడా మనమే పెడితే ఎలా అన్న? హౌ ఇస్ ఇట్ పాసిబుల్ బ్రో? బ్రో ఇప్పుడు మేడారం దగ్గర అమ్మారు కాబట్టి అది హిందువుల మీద కుట్ర అంటున్నారు. మనం చూస్తూ ఉంటే రోడ్డెంపట మెట్రో స్టేషన్స్ కానీ చాలా చోట్ల ఉంటాయి, అక్కడ ఓన్లీ హిందువులే కాదు అందరు కూడా కొనుక్కొని తింటారు. మరి అందరి మీద కుట్ర చేసినట్టు అని మీరు అంటారా? ఇది నిజంగా బ్రో, నిజంగా నేను దీంట్లో ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. రీసెంట్గా నాకు తెలిసిన ఒక పర్సన్, సో అతను ఒక బస్ జర్నీ చేస్తున్నాడు. ఆ బస్సు డ్రైవరు ముసల్మాన్. సో అతను బస్ నడిపిస్తున్నాడు, దాంట్లో చాలామంది ఉన్నారు. దీంట్లో ఆ బస్సు పడిపోయింది, చనిపోయారు కొందరు. కానీ ఇప్పుడు హిందువుల మీద కుట్ర కట్టి దాంట్లో ముస్లిమ్స్ ఉన్నారు, హిందువులు ఉన్నారు, క్రిస్టియన్స్ ఉన్నారు, అందరూ ఉన్నారు. అంటే అందరి మీద కుట్రనా ఆయనకి? మరి అందరినీ చంపేయడం కోసం, అలా చంపడం కోసం అట్లా చేసిండంటవా? అంటే ఇక్కడ కూడా మత కలవాళ్ళు ఇక్కడ ఎందుకు చెప్పలేదు మరి? అయ్యో పాపం చనిపోయారు అన్నావు, కానీ ముస్లిం డ్రైవర్ మరి ఏమంటారు వెహికల్ నడుపుతూ చంపేశాడని ఎందుకు చెప్పలేదు? సో నేను చెప్పేది ఒకటే బ్రో, మనమంతా మనుషులం, ఫస్ట్ అది గుర్తుపెట్టుకోండి. యాక్చువల్గా మతాల మధ్య స్విచ్ పెట్టే విధంగానే ఇది ఉంది తప్ప అదే పేరు పట్టుకుని లేదా అదే తీసుకుని వాళ్ళ కుటుంబాలను దెబ్బకొట్టడం అనేది ఎవరు ఆలోచించట్లేదండి. చాలా తప్పు. ఎందుకంటే వాళ్ళు చేసే చిన్న బన్ అనేది యాక్చువల్గా ₹1 మించి అవ్వదు దానికోసం. అందులో పెట్టే బన్ను ఒక 4-5 రూపాయలు అవుతుంది. అలా తక్కువ లాభంలో ఉన్నా సరే వ్యాపారం చేసుకుని ఎలాగైనా బతుకుదామని వాళ్ళు అనుకుంటారు.
వాళ్ళ వ్యాపారాల మీద లేదా వాళ్ళ అంటే వ్యాపారం దెబ్బతింటేనమ్మో వాళ్ళ కుటుంబం కూడా దెబ్బతినేస్తుంది. అక్కడ ఏంటంటే అది వాళ్ళు ముస్లింలు కాబట్టి మన వాళ్ళు అలాగ ఆలోచించేమన్నా ఆలోచిస్తారేమో కానీ మనం ఇప్పుడు కొన్ని హోటళ్ళు కనుక చూస్తే ప్రతి అన్నంలోనూ కల్తీ ఉంటుంది, ప్రతి కూరలోనూ ఏదో మసాలాలు రకరకాల చెత్త సోడాలు కలిపేసి తెల్లగా కనిపించేటి కోసం రకరకాలు తినే, అంటే అది మన హిందువులు కాబట్టి ఎవరు అనరేమో కానీ వాళ్ళ ముస్లింలు కాబట్టి ఆ విధంగా కించపరిచే విధంగా వాళ్ళ వ్యాపారాలు దెబ్బతినే విధంగా చేయటం అనేది చాలా తప్పండి. సరే, ఇప్పుడు అది కాకుండా మేడారం దగ్గర అమ్ముతున్నారు కాబట్టి అక్కడ హిందువులే ఉంటారు కాబట్టి ఆ విధంగా అంటున్నారు. అవును. మనం బయట చూస్తే ప్రతి మెట్రో స్టేషన్ దగ్గర కూడా అమ్ముతారు. అవును. అక్కడ ఓన్లీ హిందువులే కొనుక్కోరు కదా, అందరు కూడా కొనుక్కుంటారు. అవునండి. మరి కుట్ర అన్నప్పుడు అందరి మీద జరుగుతుంది ఇక్కడ ఆ విధంగా? అది అందరి మీద అంటే వాళ్ళు అలా క్రియేట్ చేస్తారండి. అంటే వాళ్ళు అమ్మేది ముస్లింలు కాబట్టి హిందువుల్ని చంపేయడానికి చూస్తున్నారు. ఇప్పుడు మనం కొన్ని చోట్ల ఆ యాపిల్ పళ్ళు లేదా యాపిల్ కాయలు నెగరెగలాడటం కోసం ఏదో కలుపుతారు. అదేంటంటే మనం అలాగే తినే ఇంటికి వచ్చి కడుక్కుంటాం. లేదా సపోజ్ ఒక ద్రాక్ష పళ్ళు ఉన్నాయనుకోండి, పురుగు మందులు స్ప్రే చేస్తేనే అంతాయి. దాని మీద వైటిష్ పొర కింద ఉంటుంది, మనం అది ఏదైనా సరే మనం కడుక్కు తినాలి. అదేవిధంగా అరటిపళ్ళు కూడా తొందరగా మగ్గడం కోసం రకరకాల ప్రిజర్వేటివ్స్తో గదిలో పెట్టి ఇచ్చేసేస్తూ ఉంటారు. ఏదైనానండి వాళ్ళు ఏది నిన్న చంపేయడం కోసం అయితే చేయరు, వాళ్ళ వ్యాపారంలో తొందరగా అయిపోవాలి, ఈ రోజు కాపు వచ్చింది రేపు అమ్మేయడానికి కావాలి అని అన్న ఉద్దేశంతో అటు మామిడికాయలు కానీ మామిడి పళ్ళు లేదా అరటి పళ్ళు యాపిల్ కాయలు ఇవి ఏదైనా సరే పళ్ళ మీద ఎక్కువ ఇది చేస్తూ ఉంటారు. కోవా బన్ను మొన్న జరిగిన ఇన్సిడెంట్ అంటున్నారు కదా, దాంట్లో ఏదో కల్తీ కలిపారు. కర్నూలులో మీకు తెలుసా, కర్నూలులో కోవా బన్ అనేది చాలా ఫేమస్. మేము కడపకి వెళ్ళి రిటర్న్ వచ్చేటప్పుడు కర్నూలుకు వెళ్ళేసి మేము ఎన్ని ప్యాక్ చేసుకొని తీసుకొని వచ్చుకుంటామో తెలుసా అక్కడి నుంచి. అది ఎంత టేస్ట్ ఉంటుంది అంటే అంత టేస్ట్ ఉంటుంది. కర్నూలు మీకు తెలుసా, కర్నూలు కోవా బన్ గురించి తెలుసా? తెలుసు కదా, అంటే చాలాసార్లు తిన్నాం, బట్ అది కర్నూలుదే అనేది అదే కోవా బన్ అంటే కర్నూలుదే అది. అయితే ఇప్పుడు ఆయన ముస్లిం, ఆయన పాపం అమ్మే అతను కూడా ముస్లిం అతను. ఇప్పుడు చూసే వాళ్ళకంటే ప్రతి ఒక్కళ్ళు పోయి తింటారయ్యా, ప్రతి ఒక్కళ్ళు పోయి తింటారు. ఎవరెవరు మరి హిందువులు తింటారు, ముస్లిమ్స్ తింటారు, క్రిస్టియన్స్ తింటారు. కులాల చూడండి, కుల మతాలకు అనేది తినే దగ్గర ఇవి ఏం ఫీలింగ్స్ ఉండవు. అలాంటిది పాపం కల్తీ ఉందని చెప్పేసి యూట్యూబ్ ఛానల్ ఒక అతను దానికి, అంటే ఇప్పుడు మొన్న కేరళ బస్సు గురించి చూశారు, పాపం ఇతని ప్రాణాలతో కూడా చెలగాట మారుతున్నట్టున్నారు చూస్తుంటే. మేడం, ఇప్పుడు ఒకవేళ నిజంగానే మతాల మధ్య గొడవ పెడుతున్నారు అనుకుంటే, మనము రోడ్లు ఎంపట చాలా చోట్ల కోవా బన్ అమ్ముతుంటారు. అవును, అక్కడ ఓన్లీ హిందువులే కొనుక్కోరు కదా, అందరు కూడా కొనుక్కుంటారు. మరి ఎందుకు కుట్ర చేసినట్టు అంటారా? ఎందుకు కుట్ర అనుకుంటున్నారు దాన్ని? ప్రతి ఒక్కరు ఇప్పుడు మన ఇక్కడ కూడా పెడతారు, అమీర్పేటలో కూడా ఉంది, మెట్రో స్టేషన్ దగ్గర ఇక్కడ కూడా ఉంది కదా, పార్క్ దగ్గర కూడా. మరి ఆయన తెచ్చిన మన 8 గంటలకంతా మొత్తం కొనుక్కొని క్రీమ్ పెడతాడు, ఏదో చాక్లెట్ పెడతాడు. మరి దాంట్లో క్రీమ్లో మనం కూడా ఏదో కల్తీ ఉందని మనము ఆయనను కూడా వీడియో తీసి వైరల్ చేసేసి ఆయన జీవితంతో ఆడుకోలేం కదా. అలాంటిది దాంట్లో ఏమి కెమికల్ లేదు, ఏమి అది ఏమంటారు అంటే కల్తీ అని చెప్పేసి వీడియో పెట్టేశారు. ఇప్పుడు ఏంటంటే జనరేషన్ ఎట్లుందంటే తెలుసా నాయన, పేదవాళ్ళ జీవితాలతో ప్రాణాలతో చెలగాట మారుతున్నారు. ఇవి ఆపాలి ఫస్ట్. కొత్తగా యూట్యూబ్ ఛానల్ వాళ్ళు పెట్టుకున్న వాళ్ళు ఎట్లా ఉందంటే రాత్రికి రాత్రే ఫేమస్ అయిపోవాలని చెప్పేసి ఇలాంటి వీడియోలు తీసేసి పేదవాళ్ళ ప్రాణాలతో వాళ్ళ జీవితాలతో ఆడుకొని వాళ్ళకి పెద్ద దిక్కు లేకుండా చేస్తున్నారు. అది చాలా అబద్ధం అండి. వాళ్ళు ఏదేదో వాళ్ళు వ్యూస్ కోసం ఏదో మైకుందని చెప్పేసి మూడు ముందర పెట్టి దీనికి ఎక్స్పైరీ డేట్ ఉందా, నీ పేరేం పేరు అంటూ అడిగి, అతను ఒక ముస్లిం అయితే ఆ ముస్లిం పేరుతో పాటు అతను మతస్థుడని చెప్పేసి దానికి ప్రచారం చేయడం అనేది వాళ్ళు అసలు ఏ విధంగా ఆలోచించుకొని వాళ్ళు అలా మాట్లాడారు అర్థం కాదు. ఇప్పుడు పక్కన ఒక లేడీ అన్నప్పుడు సరే, పక్కన జనాలు ఉన్నప్పుడు ఏం చేస్తారు, 100 మందిలో ఏదో 10 రూపాయలు అమ్ముకుంటూ అంత వేలు ఇప్పుడు ఏది కలపాలని కల్తీ చేయాలన్నా వేలే అవుతుంది. 10 రూపాయల పని కోసం కలిపి అమ్ముతాడండి ఎక్కడన్నా. అది ఇప్పుడు ఇది ఒకవేళ నిజంగా మతాల మీద కుట్ర అనుకుంటే, రోడ్డు పైన మెట్రో స్టేషన్ దగ్గర చాలా మంది అమ్ముతుంటారు, అక్కడ ఓన్లీ హిందువులే కాదు అందరూ కొనుక్కొని తింటారు. సో అందరి మీద కుట్ర చేస్తున్నట్ట. అట్లా చేయాలనుకుంటే ఉంటే ఒక మతస్థులే ఉంటారు ఈ దేశంలో. సెక్యులర్ అనేది అన్ని మతాలకు సంబంధించింది. ఇప్పుడు ఒక మతానికి ఒక మతం పగబడితే ఒక మతమే ఉంటుంది. ఇది మానవత్వ దేశం కాబట్టి, సెక్యులర్ దేశం కాబట్టి అందరు సమానత్వం ఉంటారు కాబట్టి ఆ వ్యక్తి అలా చేయడం అనేది చేయకూడదు. ఎందుకంటే ఆ వ్యక్తి చేయడు, పేదోడు అండి. పొట్టకూటి కోసం కర్నూలు నుండి వచ్చినోడు ఏదో 1000 రూపాయలు ఖర్చు పెట్టుకుంటే ఒక 2000 లాభం వస్తున్న ఉద్దేశంతో వచ్చి అమ్ముకున్నాడు తప్ప ఆయన ఏదో చేస్తాడు కదా. వీళ్ళు చేసిన పొరపడతానులకు
అది పాపం అతను నిజాయితీ తత్వం వెళ్ళిపోయింది. ఊర్లో తనకు బ్యాడ్ నేమ్ వచ్చింది. ఇన్ని రకాలుగా అతన్ని అవమానపరిచి బిజినెస్ పరంగా పొట్టగుడ్డి పరంగా చాలా ఇబ్బందికి గురి చేశారు. పైగా వాళ్ళు జర్నలిస్ట్ అంటూ మళ్ళీ చెప్పడం, పైగా యూట్యూబ్ ఛానల్ అంటూ చెప్పడం, ఇవన్నీ వాళ్ళు అడిగే ప్రశ్నలేనండి. ఎవరైనా జర్నలిస్ట్ అన్నాక అన్యాయాలపైన పేదవాళ్ళపైన ఏమైనా జరిగితే ఇప్పుడు 5 స్టార్ హోటళ్ళు ఉంటాయి బయట. ఇప్పుడు చూడండి